ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. ప్రియ మిత్రులారా, మనకందరికి తెలుసు, బైబిల్ విద్యార్థులంగా ప్రతి ఒక్కరూ యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన రెండవసారి భూమి మీదకి రాబోతున్నాడు. మరీ ముఖ్యంగా ఆయన యెరూషలేములో వచ్చి, యెరూషలేము దేవాలయంలో సింహాసనాసీనుడై, దావీదు సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనాన్ని అధిరోహించి సింహాసనాసీనుడై ఈ మానవ జాతి మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని 1000 ఏండ్ల పాటు నీతి పాలన జరిగించడానికి ఆయన రాబోతున్నాడు అని ప్రపంచ క్రైస్తవులందరూ, మేధావులందరూ, పండితులందరూ, ప్రతి విశ్వాసి నుంచి మొదలుకొని మహాపండితుల వరకు, బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వారు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ నీతి పాలన కోసం, యేసయ్య చేయబోయేటువంటి ఆ 1000 ఏళ్ల పరిపాలన కోసం, ఆయన పరిపాలించబోయే ఆ స్వర్ణయుగం కోసం క్రైస్తవులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ప్రవచనం నెరవేర్పు అన్నమాట. ఆయన రాజుగా, అదృశ్యునిగా ఇప్పుడు సంఘంలో మన మధ్యలో ఆయన పరిపాలిస్తూ ఉన్నప్పటికీ, ఆయన భౌతికంగా, ప్రత్యక్షంగా 1000 ఏళ్ల పాటు అక్షరాల ఆయన ఈ లోకాన్ని పరిపాలించడానికి రాబోతున్నాడని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. అందరూ ఆ ప్రవచనాల నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఒక విడ్డూరమైన సంగతి ఏంటంటే, మరి ఈ లోకంలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక డినామినేషన్ ఉంది కదా, ఆ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ డినామినేషన్ బోధ, అలాగే BOUI వారి బోధ రెండు దాదాపు ఒకటే. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. సిద్ధాంత పరంగా వారి రెండు బోధలు ఒకటే అన్నమాట. BOUI వాళ్ళు బోధించేది, అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు బోధించేది ఏంటంటే, 1000 ఏళ్ల నీతి పాలన అనేది భౌతికంగా ఈ భూమి మీద జరగదు. అది ప్రస్తుతం జరుగుతూనే ఉంటుంది. ప్రత్యేకంగా యేసు ప్రభు వారు వచ్చి దావీదు సింహాసనాన్ని అధిరోహించి యెరూషలేములో కూర్చొని ప్రపంచం మొత్తాన్ని 1000 ఏళ్ల పాటు పరిపాలించేది ఏమి ఉండదు. ప్రస్తుతం ఆ 1000 ఏళ్ల పరిపాలన అనేది జరుగుతూనే ఉంది అని బోధిస్తూ ఉన్నారు అన్నమాట. ప్రస్తుతం 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందట. ఏమండి, 1000 ఏళ్ల పరిపాలన ప్రస్తుతం వాళ్ళు అన్నట్టుగా జరుగుతూ ఉంటే, ఈ మాట వింటున్నటువంటి బైబిల్ విద్యార్థులు, మరి బైబిల్ కాలేజీలో, పెద్ద పెద్ద కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో, వేరే వేరే దేశాల్లో చదువుతున్న వాళ్ళు ఈ మాట విని నవ్వుకుంటూ ఉండవచ్చు. ఎందుకనంటే, అవునా అలా బోధిస్తున్నారంటే చాలా మందికి ఆ విషయం తెలుసు. వీళ్ళు ఎంత గుడ్డిగా వాదం తీసుకొస్తున్నారో నేను 2 నిమిషాల్లో వాళ్ళ యొక్క గుడ్డితనాన్ని నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎంత గుడ్డిగా వాక్యాన్ని వాళ్ళు చదువుతారంటే, ఎంత తప్పుడుగా వ్యాఖ్యానం చేస్తారంటే, అసలు నాకు తెలిసి బుర్ర ఏమాత్రం పని చేసినా కూడా అంత గుడ్డిగా వ్యాఖ్యానించే అసలు పరిస్థితి రాదు. ఎంత దారుణంగా ఉన్న మాటల్ని కూడా యథాతథంగా అర్థం చేసుకునే పరిస్థితి కూడా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో చాలా మందికి లేకపోవటం చాలా బాధాకరం. చూడండి ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందో ఒక సందర్భాన్ని నేను చూపిస్తున్నాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 19 నుంచి చదువుతాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం నుంచి చదివితే ఇక్కడ ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. చూద్దాం ఒకసారి. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. యోహాను చూసింది చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చూశాడంటే, ఆయన గుర్రం మీద కూర్చున్న వాడంటే యేసు ప్రభువారు. ఇంకా పైనుంచి చదువుకుంటా వస్తే అందరికి తెలిసిన విషయమే కదా. ఆయనతో పాటు ఒక సేన యుద్ధం చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. ఒకవైపు క్రూర మృగం ఉందంట, భూరాజులు ఉన్నారంట అతనితో పాటు, అతని వెనకాల పెద్ద సైన్యం ఉందంట. వీళ్ళందరూ ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ అతని సేనతోనూ, అంటే యేసు ప్రభు వారితోనూ యుద్ధం చేయటానికి వీళ్ళు రెడీగా ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రూర మృగం అంటే ఎవరో తెలుసు కదా మీకు అందరికీ. క్రూర మృగం అంటే అబద్ధ క్రీస్తు, అంత్యకాలంలో రాబోతున్నటువంటి అబద్ధ క్రీస్తు ఇక్కడ క్రూర మృగం అంటే. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించు కొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు. ఇక్కడ అబద్ధ ప్రవక్త ఇతన్నే బైబిల్ గ్రంథం చెప్తుంది రెండవ క్రూర మృగం అని.
మీకంతా తెలిసిందిగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం చదివితే మొత్తం అందులో ఉంటుంది. ఇక్కడ 2 క్రూర మృగములు. మొదటి క్రూర మృగము అబద్ధ క్రీస్తును సూచిస్తా ఉంటే, రెండవ క్రూర మృగము అబద్ధ ప్రవక్తను సూచిస్తా ఉంది. ఈ అబద్ధ ప్రవక్త జనాలందరినీ పోగు చేసి అబద్ధ ప్రవచనాలు చెప్పి ఈ అబద్ధ క్రీస్తే అసలైన క్రీస్తు, మెస్సియా అని చెప్పి, ఆయనే అసలు దేవుడు అని చెప్పి మనుషులందరిని మోసపరిచి ఆ క్రూర మృగానికి ఒక ప్రతిమను చేయించి దాన్ని మొక్కేటట్లుగా అందరిని పురిగొలిపినటువంటి ఆ అబద్ధ ప్రవక్త ఎవరైతే ఉన్నాడో అతను కూడా ఇక్కడే కనిపిస్తూ ఉన్నాడు. ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. జాగ్రత్త చూడండి. అంత్యకాలంలో జరగబోతున్నటువంటి ఒక మహా సంగ్రామం, భయంకరమైనటువంటి యుద్ధం గురించి ఇక్కడ మాట్లాడుతూ, ఆ యుద్ధం యేసు ప్రభు వారితోనూ అతని సైన్యంతోనూ ఈ క్రూర మృగము, ఈ అబద్ధ ప్రవక్త, భూరాజులు, ఈ సైన్యం అంతా కలిసి యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏం జరుగుతుందో అక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఇక్కడ అబద్ధ ప్రవక్త, క్రూర మృగం ఇద్దరు చాలా క్లియర్ గా ఉంది చూడండి. అక్కడ పట్టబడి ఇద్దరు గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడ్డారు. వీళ్ళు అగ్నిగంధకాల సరస్సులోనికి వెళ్ళిపోయారు. అగ్నిగుండంలోనికి ప్రాణంతోనే వీళ్ళిద్దరిని యేసుప్రభువు పడేశారు. ఎవరెవరు? ఒకటి క్రూర మృగము, ఇంకోటి అబద్ధ ప్రవక్త. తర్వాత ఏం జరిగింది? కడమవారు, అంటే వారి వెనకాల సైన్యం ఉంది కదా, కడమవారు గుర్రముల మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినెను. చూడండి, గుర్రం మీద కూర్చున్నవాడు అంటే యేసు ప్రభు వారి నోట నుంచి వచ్చిన ఖడ్గము చేత ఈ మిగతా సైన్యం అంతా మరి సంహరించబడినప్పుడు ఆకాశ పక్షులన్నీ వచ్చి వాళ్ళ మాంసాన్ని కడుపార తిన్నాయట. దాని తర్వాత ఏం జరిగింది? 20వ అధ్యాయం 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని. ఒక దేవదూత అంట సంఖ్యలు పట్టుకొని పరలోకం నుంచి దిగి వచ్చిందట. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అన్న ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. జాగ్రత్త గుర్తించండి, ఈ 1000 సంవత్సరాలు వాడిని అగాధంలో పడేశాడంట. ఎవరిని? ఆది సర్పం అంటే సాతానును. పరలోకం నుంచి వచ్చినటువంటి దేవదూత సంఖ్యలు చేత పట్టుకొని వచ్చి ఆ అపవాదిని సాతానును బంధించి అగ్నిగుండంలో 1000 సంవత్సరాలు మరి శిక్ష అతనికి విధించాడంట. బంధించి అగాధంలో పడేశాడట. ఇతన్ని ఈ సాతాన్ను పడేయటానికి ముందు ఎవరెవరిని పడేశాడు? అబద్ధ ప్రవక్త, క్రూర మృగము, వాళ్ళిద్దరిని మరి ప్రాణాలతోనే అదే అగ్నిగుండంలో పడేసినట్టుగా చూస్తున్నాం. అది జరిగిన తరువాత ఇక్కడ సాతాన్ను కూడా పట్టేసి అగ్నిగంధకంలో మరి బంధించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక అబద్ధ ప్రవక్త లేడు, క్రూర మృగము లేదు, సాతాను కూడా లేడు. వీళ్ళని బంధించి 1000 సంవత్సరాలు అగ్నిగుండంలో బంధించేశాడన్నమాట. ఇంకా లోకంలో పాపం జరగటానికి కానీ పాపం చేయటానికి కానీ ఎటువంటి అవకాశం లేదు. ప్రేరేపించడానికి శోధకుడు కానీ అబద్ధ ప్రవక్త కానీ క్రూర మృగం కానీ మోసం చేయడానికి ఎవరు లేరు. వీళ్ళు ముగ్గురిని అంటే సాతాన్ని, అబద్ధ ప్రవక్తని, క్రూర మృగాన్ని బంధించేసిన తర్వాత ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. ఇక్కడ చూడండి, ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండున్నట్లు అంటే అప్పుడు దాకా ఈ సాతాను ఏం చేశాడు? భూమి మీద జనాలను మోసపరిచాడు. ఇక ఈ 1000 సంవత్సరాలు వాడు జనాలను మోసపరచడానికి లేదు. ఇక అంటే ఆ 1000 సంవత్సరాలు అతను ఆ అగ్నిగుండకంలో బంధించబడ్డాడు. అక్కడ అబద్ధ ప్రవక్త ఉన్నాడు, క్రూర మృగం కూడా ఉంది. సాతాను కంటే ముందే వీళ్ళిద్దరిని దేవుడు అక్కడ తోసేశాడు. ముగ్గురు అగ్నిగుండంలో గంధకాల సరస్సులో మరి బంధించబడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అటు తరువాత అంట వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడాలి. ఇటు తరువాత 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక 3వ వచనంలో కూడా ఆ మాట ఉంది. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు అని ఉంది. 1000 సంవత్సరాలు అనేవి గడిచిన తర్వాత సాతానుకు విడుదల ఉంది. కానీ ఈరోజు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు, BOE వాళ్ళు చాలా మంది ఏమంటున్నారు తెలుసా? 1000 సంవత్సరాలు అంటే అది దీర్ఘకాలం, అది అక్షరార్థంగా కాదు, దాని భావాన్ని తీసుకోవాలి. 1000 ఏళ్ళు నువ్వు ధనంతో వర్ధిల్లు అని ఆశీర్దిస్తున్నావు అంటే 1000 సంవత్సరాలు బ్రతుకుతారనా? ఇలాంటి పాతక లాజిక్లు గత 30 సంవత్సరాల నుంచి చెబుతున్నటువంటి ఆ పాత చింతకాయ పచ్చడి అదే లాజిక్, అదే ఎగ్జాంపుల్ ఇప్పటికీ వాడుతూ ఉంటారు, తెలిసిందే కదా. అది దీర్ఘకాలం అంట. మరి దీర్ఘకాలం గడవటం ఉంటుందా?
దీర్ఘకాలం అంటే దానికి అసలు ఎండ ఉండదు కదా. కానీ 1000 ఏళ్ళు గడిచిన తరువాత, అంటే ఆ 1000 ఏళ్ళు గడవటం కూడా ఉందంటే అది అక్షరాల 1000 సంవత్సరాలు అది గడవటం కూడా ఉంది, దానికి ముగింపు ఉంది. దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి వినేవాళ్ళు. ఇది దీర్ఘకాలం కాదు, దీర్ఘకాలానికి అసలు ముగింపు ఉండదు. ఆ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాతట సాతాను మరలా వస్తాడని వాక్యం చెప్తూ ఉంది. అంతట సింహాసనములు చూచి తిని వాటి మీద ఆశీనుల ఇండువానికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇదిగో ఎవరినైతే మోసం చేశాడో 666 ముద్ర వేయించుకోవడానికి కానీ, ఆ ప్రతిమను మొక్కటానికి కానీ మోసం చేసినటువంటి క్రూరము కానీ అబద్ధ ప్రవక్తను అగ్నిగుండంలో వేసేసాడు. సాతాన్ని కూడా అగ్నిగుండంలో వేసేసాడు. అయితే ఈ క్రూర మృగము అబద్ధ ప్రవక్త మరి ప్రవచిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు, ఎవరైతే వీళ్ళ మాట వినకుండా ముద్ర వేయించుకోకుండా ప్రతిమను మొక్కకుండా ఉన్నారో, యేసు కోసం ప్రాణం ఇచ్చినటువంటి వారు ఉన్నారో, వాళ్ళట బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇక్కడ 1000 ఏళ్ల నీతి పాలన ఇక్కడ జరుగుతూ ఉంది. అదే 1000 సంవత్సరాలు అగ్ని గంధకాల సరస్సులో అక్కడ సాతాను, అబద్ధ ప్రవక్త, క్రూర మృగము, ఈ ముగ్గురు అక్కడ శిక్షించబడుతున్నారు. ఈ ముగ్గురు లేని కాలం 1000 సంవత్సరాలు భూమి మీద యేసు ప్రభు వారితో కలిసి పరిశుద్ధులందరూ, దేవుని వాక్యం కోసం శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళందరూ యేసుతో కలిసి ఇక్కడ 1000 ఏళ్ల రాజ్యం చేస్తున్నట్టుగా ఇక్కడ చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. 5వ వచనంలో చూస్తే 25, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుద్ధానం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు అనందంటే ఆ 1000 సంవత్సరాలు గడవటం కూడా ఉంది. అప్పుడు దాకా కడమ మృతులు బ్రతకలేదట. చూడండి 7వ వచనంలో చూస్తే 1000 సంవత్సరములు గడిచిన తరువాత, చూడండి జాగ్రత్తగా, 1000 సంవత్సరాలు గడుస్తాయని చెప్పాం కదా, అది అక్షరార్థం అని చెప్పాం కదా. అప్పుడు దాకా సాతాను అగ్ని గుండంలో ఉంటాడని చెప్పాం కదా. ఇగో 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ఇది 1000 సంవత్సరాలు అనేది అక్షరార్థం అండి, దీర్ఘకాలికం కాదు, అది ఉపమానంకార భాష కాదు, అది అక్షరాల 1000 సంవత్సరాలు సాతాను శిక్షింపబడిన తర్వాత మరల వానికి విడుదల ఉంది. 8వ వచనం, భూమి నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుకలో ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకై వాడు బయలుదేరును. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించును. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. ఇది మరలా ఫైనల్ గా రెండవసారి. మొదట బంధించేసిన తర్వాత 1000 సంవత్సరాల శిక్షాకాలం తర్వాత కొంతకాలం విడిచిపెట్టబడిన తర్వాత వాడు మరలా భూరాజులందరినీ పోగు చేసి మరలా యుద్ధానికి బయలుదేరినప్పుడు, ఆ యుద్ధంలో మరలా ఓడిపోయినప్పుడు ఫైనల్ గా మరలా దేనికి వెళ్ళిపోయాడు తెలుసా? వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. చూసారా, ఇందాక ఎప్పుడో వాళ్ళకి విడుదల లేదు, సాతానికి మాత్రమే విడుదల. కొంచెం కాలం విడిచిపెట్టబడేది సాతానే. సాతాను కంటే ముందే అగ్నిగుండానికి వెళ్ళిపోయినటువంటి అబద్ధ ప్రవక్త, క్రూర మృగం అక్కడే ఉన్నారని చాలా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమంటే వీళ్ళు బోధిస్తున్నట్టుగా 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు జరుగుతూ ఉంటే మరి సాతాను భూమి మీద ఉండకూడదు కదా. 1000 ఏళ్ల పరిపాలన జరిగే కాలంలో సాతాను కింద అగ్నిగుండంలో శిక్షించబడుతూ ఉండాలి కదా. భూమి మీద అసలు సాతానే ఉండకూడదు. మరి ఈరోజు సాతాను లేదా? ఈరోజు మోసాలు లేవా? మోసపోయేవాళ్ళు లేరా? భూమి మీద ఈ 1000 ఏళ్ల పరిపాలన జరుగుతున్న కాలంలో అబద్ధ ప్రవక్త గాని క్రూర మృగం గాని ఉండకూడదు. అగ్నిగుండంలో బాధించబడుతూ ఉండాలి. అలా జరుగుతుందా? జరగట్లేదు. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు జరుగుతుంది అని చెప్తున్న వాళ్ళు అసలు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎంత విడ్డూరంగా ఉందంటే వాళ్ళ బోధ, ఎంత తప్పుగా వ్యాఖ్యానం చేస్తున్నారంటే, ఎంత బ్లండర్స్ అంటే అవి. అసలు జనాలందరూ, థియాలజియన్స్ అందరూ, బైబిల్ కాలేజీలు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరూ ఈ బోధ విని నవ్వుకుంటున్నారు. దయచేసి మార్చుకోండి, ప్రేమతో చెప్తున్నాను. ఇంత ఘోరంగా వక్రీకరిస్తారా? వాడు బంధించబడిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఇక్కడ జరుగుతూ ఉంటే, సాతాను బంధించబడిన తర్వాత మీరు ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది ఎలా అంటారు? సాతాను బంధించబడ్డా ఉన్నాడా? 1000 ఏళ్ళు అనేది అసలు అక్షరార్థమే, ఎందుకంటే అది గడవటం కూడా ఉంది. కాబట్టి దయచేసి
ఈ అంశం చాలా పెద్దది, చాలా అనేక రెఫరెన్స్లు ఉన్నాయి, చాలా విస్తారమైన సబ్జెక్ట్ ఇది. కాకపోతే వాళ్ళు బ్లండర్గా వ్యాఖ్యానం చెప్పినటువంటి కేవలం ఓ 2 విషయాలను మాత్రమే మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మిగతా లేఖన భాగాలను కూడా వాళ్ళు ఎంత బ్లండర్గా వ్యాఖ్యానం చేశారో మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. విషయం మీ అర్థమైందని నేను భావిస్తున్నాను. దేవుడు మంచి సహృదయం, సత్యాన్ని అర్థం చేసుకునే హృదయం మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.